హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దామా. అందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై. ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చికెన్, పసుపు, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆయిల్ అన్నీ వేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు టైం లేదు, ఫాస్ట్గా అవ్వాలి, ఇంకా ఊరికి కర్రీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. అలాగే నేను 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మ్యారినేట్ చేయండి, లేదంటే టేస్ట్ బాగా రాదు. ముందుగా మనం కడాయిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి, ఫ్రై కాబట్టి. తర్వాత మనం జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సన్నగా తరిమిన ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత 2-3 దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక 4-5 లవంగాలు యాడ్ చేసి మంచిగా కలిపి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అందులో వేసి మంచిగా కలిపిన తర్వాత మంచిగా ఆయిల్ మొత్తం చికెన్ పట్టేలా మొత్తం కలిపేసి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కాబట్టి అడగంటకుండా ఉంటుంది, ఒకటి మాడిపోకుండా ఉంటుంది. సిమ్లో చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కలియబెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా మళ్ళీ కలపాలి. చూసారు కదా, ఫస్ట్కి ఇప్పటికి కలర్ చేంజ్ అవుతూ ఉంది. మళ్ళీ కలియబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ ఉంచి మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత అడగంటిందా లేదా ఒకసారి మంచిగా కింద నుండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని ముక్క ఉడికిందని చెక్ చేసిన తర్వాత మనము కొంచెం హై ఫ్లేమ్లో ఉండి ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ముక్క కొంచెం గట్టిగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.